రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మహేంద్ర కంపెనీ వారు రీసెంట్‌గా 4 ట్రాక్టర్ల మోడల్స్‌ని లాంచ్ చేశారని చెప్పి మీలో చాలామంది చాలా రకాల వీడియోలు చూసే ఉంటారు. ఆ వీడియో చూసిన వాళ్ళున్నా ఈ వీడియో మరొకసారి చూడండి. ఆ వీడియోల కన్నా ఎంతో కొంత కాస్త ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటది. మహేంద్ర వాళ్ళైతే మేము చాలా ముందంజలో రావడం అయితే జరిగింది. రైతులకు చాలా ఎక్కువ ఫీచర్స్ తీసుకురావడం జరిగింది. అయి ప్రాక్టికల్‌గా కూడా ఎంతో ఉపయోగపడే ఫీచర్స్ తీసుకొచ్చామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఇటువంటి టెక్నాలజీ వీళ్ళే మొట్టమొదటిసారిగా తీసుకొచ్చారా? లేదా ఆల్రెడీ మార్కెట్‌లో ఉన్న కంపెనీల్లో ఎప్పటినుంచో ఉన్నాయా అనేది కూడా మీరు వీడియో కింద అయితే కామెంట్‌లో అయితే ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్. మనం ముందుగా మనకు వాళ్ళు రిలీజ్ చేసిన మోడల్స్ అయితే 4 మోడల్స్ అండి. అందులో ఒకటి 585 DI, 575 DI, 575 DIలోనే మైలేజ్ సీరీస్ అని చెప్పి ఎంఎస్ మోడల్ ఒకటి తీసుకురావడం జరిగింది. మరొకటి 475 DI. అంతే ఇంక 275 గాని అలాంటి మోడల్స్ అయితే వేరే అయితే ప్రెజెంట్ అయితే లాంచ్ చేయలేదు. మరీ ముఖ్యంగా ఇప్పుడు మనకన్నీ కూడా 2 వీలర్ డ్రైవ్ మోడల్స్ మాత్రమే లాంచ్ చేశారు. 4 వీల్ అనేవి ఇంకో 2, 3 నెలల తర్వాత తీసుకొస్తామని చెప్పి ఆ రోజు మాకైతే చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనం ఇంజిన్ సీసీస్‌తో పోల్చుకుంటే మాత్రం 585, 575, 575 ఎంఎస్ సీరీస్ అన్నిటికి కూడా 2979 సీసీ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. 475 వచ్చేసి 2731 ఇంజిన్ సీసీ అయితే తీసుకురావడం అయితే జరిగింది. కామన్‌గా 4 మోడల్స్ కూడా 4 సిలిండర్ ఇంజిన్‌తోనే రావడం అయితే జరిగింది. మరీ ముఖ్యంగా వీడియోలో మనం టార్క్ విషయంలో 215 టార్క్ ఇచ్చారు. చాలా ఎక్కువ టార్క్ ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది కదా! కాకపోతే వీళ్ళు లాంచ్ చేసిన కింగ్ ఆఫ్ ద మోడల్ 585 DIకి మాత్రమే 215 టార్క్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. మిగతా మోడల్స్‌కి 207, 201, 194 టార్క్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాన్ని బట్టి మనకి 585 DI మోడల్‌కి మాత్రమే ఎక్కువ టార్క్ అయితే ఇచ్చారు. ఇందులో మనకి 42 HP నుంచి 50 HP వరకు ట్రాక్టర్ లాంచ్ చేయడం జరిగింది ఈ 4 మోడల్స్ కూడా. ఇంకోటి ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే ఫస్ట్ పెద్ద మోడల్స్ 2 మోడల్స్‌కి 50 లీటర్ల డీజిల్ ట్యాంక్ ఇచ్చారు. మిగతా ఎంఎస్ సిరీస్ కానివ్వండి 475 DEకి మాత్రం 48 లీటర్లు అంటే 2 లీటర్లు తక్కువ ట్యాంక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ గేర్ బాక్స్‌లో కూడా మనకి ఒక ప్రత్యేకత అయితే తీసుకురావడం జరిగిందండి. PCM, FCM, స్లిప్టో 3 రకాల గేర్ బాక్స్ అయితే మనకు లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ ట్రాన్స్మిషన్స్ ఈ విధంగా ఇవ్వడం వల్ల ఏమందంటే గేర్ అనేది చాలా స్మూత్ పడుతుంది. మీ గేర్ బాక్స్ కంప్లైంట్ చాలా తక్కువ వస్తుందని చెప్పారు. స్లిప్టో అని చెప్పి తీసుకొచ్చారు కదా! ఇది SLI PTO అంటే దాన్ని స్లిప్టో అంటున్నారు మహేంద్ర వాళ్ళు. ఈ PTO అంటే ఏమీ లేదండి. మనం PTO ఆపరేట్ చేయాలంటే PTO గేర్ వేసేటప్పుడు కంపల్సరీ మనం క్లచ్ తొక్కైతే ఆపరేట్ చేస్తాం ఇప్పటి వరకు. కాకపోతే ఈ స్లిప్టో అనే కొత్త పేరు పెట్టి తీసుకొచ్చింది ఏంటంటే మనం క్లచ్ ఆపరేట్ చేయవసరం లేకుండానే PTOని మనం ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఆ సిస్టమ్ అయితే ఈ 4 మోడల్స్‌కి కూడా తీసుకురావడం అయితే జరిగింది. ఇది కొత్త విషయం అనే చెప్పొచ్చు. అదేవిధంగా మనకి షటిల్ గేర్ అంటే మనకి ఎన్ని గేర్లు అయితే ఉంటాయి అన్ని గేర్‌లో ఫ్రంట్, రివర్స్ అని చెప్పి షటిల్ గేర్ కూడా ఈ మధ్య తీసుకొచ్చారు కదా! ఇవి వచ్చేసి మనకి ఫస్ట్ 2 మోడల్స్‌కే ఉన్నాయన్నమాట. 585 DI, 575 DIకి మాత్రమే ఉంది. ఇక్కడ మనకి హైడ్రాలిక్ కెపాసిటీ కూడా 2000 కేజీలు అంటే 2 టన్నులు తీసుకురావడం జరిగింది. అది కూడా కింగ్ ఆఫ్ ద ట్రాక్టర్ అయిన 585 DIకి మాత్రమే. మిగతా 3 మోడల్స్‌కి కూడా 1700 కేజీలు లిఫ్టింగ్ కెపాసిటీ ఉందన్నమాట. అంటే ఈ విషయంలో ఒక 300 కేజీలు దానికి తక్కువ ఉందని అయితే చెప్పొచ్చు. స్పెషల్‌గా అన్నిటికి మాత్రం డీలక్స్ సీట్ అయితే తీసుకొచ్చారు. మనం ఇంతకుముందు ఉన్న ట్రాక్టర్లతో పోల్చుకుంటే ఈ సీటు చాలా స్మూత్‌గా ఉంది, కంఫర్ట్‌గా ఉంది. అది మనకు ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ 4 మోడల్స్‌కి డీలక్స్ సీట్ అయితే ఇచ్చారన్నమాట. మళ్ళీ హెడ్‌లైట్ ఒకటి. హెడ్‌లైట్ కూడా 4 మోడల్స్‌కి లైటింగ్ లూమినెన్స్ అంటాం కదా మనం. అది బాగా పెంచడం జరిగింది. ఇదివరకు మహేంద్ర బండితో పోల్చుకుంటే ఇప్పుడు ఆన్ రోడ్ మనం నైట్ వర్క్ చేసుకునేటప్పుడు, ట్రాలీ వర్క్ ఎప్పుడైనా హైవేల మీద వెళ్ళేటప్పుడు కూడా లైటింగ్ విజిబిలిటీ అనేది పాత మోడల్‌తో పోల్చుకుంటే దీంట్లో కాస్త మెరుగ్గా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకొకటి ఓనర్ నేమ్. బ్యూటీ ఆఫ్ ద ఫ్యూచర్ ఫస్ట్ టైం ట్రాక్టర్ ఇండస్ట్రీలో మనకి ఫస్ట్ టైం డైరెక్ట్ కంపెనీ తరపు నుంచి వచ్చింది ఓనర్స్ నేమ్ అనమాట. మనం దీన్ని బుకింగ్ చేసుకునేటప్పుడే డీలర్‌షిప్ దగ్గర ఆ వెహికల్ మీద మహేంద్ర కంపెనీ లోగో, మహేంద్ర మోడల్ కింద ఇంకొక లోగో డిజైన్ లాగా ఎక్స్ట్రాగా ఇవ్వడం అయితే జరిగింది. అక్కడ మనం మన పేరు కానీ, మన పిల్లల పేరు కానీ, మీ దేవుళ్ళ పేరు కానీ, మీకు ఏదైతే కంపెనీ ఉంటే కంపెనీ పేరు కానీ దేని మీదన్నా ఉండాలనుకుని మనం అనుకుంటే గనక బండి బుక్ చేసుకునేటప్పుడు మీరు ఆ డీలర్స్‌తో చెప్తే బండి డెలివరీ అయ్యే అంటే వారం రోజుల కల్లా మనకి కంపెనీ తరపు నుంచే లోగో డిజైనే వస్తుంది. అంటే పైన కంపెనీ మన ట్రాక్టర్ మహేంద్ర పేరు ఎలా అయితే ఉంటుందో ఇప్పుడు మీరు చూడొచ్చు ఆల్రెడీ స్క్రీన్ మీద రకరకాల పేర్లు ఆల్రెడీ మాకు డెమో పర్పస్ అయితే చూపించడం జరిగింది. అదే విధంగా యాజ్ ఇట్ ఈస్‌గా మనకి మనం ఏ పేరైతే ఇవ్వాలనుకుంటామో ఆ పేరు పెట్టి అయితే ఇస్తారనమాట. అదొకటి మాట ఫస్ట్ టైం ఇండస్ట్రీ ట్రాక్టర్ కంపెనీ వాళ్ళు తీసుకురావడం అని చెప్పుకోవచ్చు మనం. పైగా ఇంకోటి ఏంటంటే ఈ మహేంద్ర వెహికల్స్ మనకి వీళ్ళు బాగా చెప్పింది ఏంటంటే ఇందులో ఏ మోడల్ అయినా సరే మీరు ఒక సంవత్సరంలో 1000 గంటలు కనుక వర్క్ చేసి ఉంటే గనక పెట్రోల్, డీజిల్ అంటే ఫ్యూయల్ నుంచి కానీ లేదా సర్వీస్ నుంచి కానీ మనకి
ప్రెజెంట్ ఉన్న కాంపిటేటర్స్‌తో పోల్చుకుంటే ఒక రూ. 1,00,000 ట్రాక్టర్ గల ఓనర్‌కి అదనంగా బెనిఫిట్ ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. దానికేంటంటే మహేంద్ర వాళ్ళు ఎక్కువ మైలేజ్ వస్తాయని చెప్తుంటారు కాబట్టి అదొక వన్ ఆఫ్ ద రీజను. ఇంకోటి మనం సర్వీస్ ఇంటర్వెల్స్ ఉంటాయి గదా! జనరల్‌గా కొత్త బండి కొన్నప్పుడు మనం ఫస్ట్ 100 గంటలకి ఖచ్చితంగా మనం ఇంజిన్ ఆయిల్ అనేది చేంజ్ చేస్తుంటాం గదా! ఆ తర్వాత మిగిలిన కాంపిటేటర్స్‌కి 300 గంటలకోసారి మార్పించుకోవాలి సర్వీస్ అనేది. కాకపోతే ఒక మన మహేంద్ర బళ్ళకి 400 గంటలు చేసుకోవచ్చు. అంటే ఒక 100 గంటలు అదనంగా వర్క్ చేసుకోవచ్చని చెప్పారు. అది కూడా ఒక మనకు బెనిఫిట్టే ఉంటుంది. గేర్ బాక్స్ మాత్రం ప్రతి 1300 గంటలు వర్క్ చేసినప్పుడు ఒకసారి మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగిందనమాట. ఇది కాకుండా ఈ ప్రైస్ డీటెయిల్స్ గాని, ఇంకా మీకేమైనా కావాలనుకుంటే ఆ రోజు మాతో కూడా ప్రైస్ డీటెయిల్స్ ఏమి చెప్పలేదండి వాళ్ళు. ఇలాంటి అదనంగా డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే గనక మీరు దగ్గరలో ఉన్న మహీంద్రా డీలర్‌షిప్‌ని సంప్రదించండి. ప్రెజెంట్ ఏ మోడల్‌కి ఎంత ప్రైస్ ఉందని వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మనం ఇప్పటివరకు ఈ వీడియో మీరు చూసే సమయానికి మెయిన్ సెంటర్స్‌లో చాలా వరకు డీలర్స్ దగ్గరికి మోడల్స్ అయితే రావడం అయితే జరిగింది ఆల్రెడీ. మీరు డైరెక్ట్ ఫిజికల్‌గా కూడా మోడల్ చూడొచ్చు. కంఫర్ట్ అండ్ కన్వీనియంట్ ఎలా ఉంది, ఏంటి అని అన్నీ తెలుసుకోవచ్చు. అదేవిధంగా ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. అవన్నీ తెలుసుకున్న తర్వాత మీకు నచ్చిన మోడల్‌ని మీ వర్క్‌లకి ఏది ఎలా సూటబుల్ అవుతుందని తెలుసుకొని, ఆ మోడల్ మీరు బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. వీడియో ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఉంటాను. అందరికీ నమస్తే. జై హింద్.